జై శ్రీరామ్. కొచ్చి బయలుదేరుతున్నాం దుబాయ్ నుంచి. కొచ్చి నుంచి శబరిమల వెళ్ళి అక్కడ అయ్యప్ప స్వామిని దర్శించుకుంటాము. ఇగో మా ప్రశాంత్ గడు మమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి వచ్చాడు. దుబాయ్ ఎయిర్పోర్టు టెర్మినల్ 2కి వచ్చాము డిపార్చర్స్కి. ఒక్కోసారి ఖాళీ ఉండదు బాబు ఇక్కడ అడిగినా చూడమ్మా మన ఫ్లైట్ ఎక్కడ ఉందో. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వచ్చి వెళ్ళడానికి వచ్చి కేరళ. ఎట్లా డ్రైవర్ వెనకాల సీట్ ఇస్తారంట మనకి విమానం డ్రైవర్ వెనకాల. చెక్ ఇన్ అయిపోయింది. సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోయింది. ఇక్కడ డ్యూటీ ఫ్రీకి వచ్చాము ఎయిర్పోర్ట్లో. డ్యూటీ ఫ్రీ అంతా తిరిగేసిన తర్వాత ఏదో ఒకటి కొనేసేసి, చూసారా బ్యాగ్లో కనిపించదు సీక్రెట్, కొనేసేసి రెడీ అయిపోయాము ఫ్లైట్ ఎక్కడానికి. ఈ లోపల మా బావగాడు చిట్ట నేను ఫ్లైట్ ఎక్కడానికి లోపల బస్సు ఎక్కామన్నమాట. బస్సు ఎక్కి డైరెక్ట్ ఫ్లైట్ దొరికాను. ఫ్లైట్ కనిపిస్తుందా మీకు? ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ ఎక్కుతున్నాము. చూడండి, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చేసి మా సీట్లో కూర్చున్నాము. ఇప్పుడు బయలుదేరుతుంది ఫ్లైటు కొంతసేపట్లో. ఓకే ఫ్రెండ్స్, టేక్ ఆఫ్ అవుతుంది. లైట్లు కూడా ఆపేశారు. మళ్ళీ ల్యాండ్ అయ్యాక మళ్ళీ కలుద్దాం. బాయ్. జస్ట్ ల్యాండ్ అయ్యాము కొచ్చి ఎయిర్పోర్ట్కి. ల్యాండ్ అవ్వగానే బస్సు వచ్చింది. బస్సులో ఎక్కి టెర్మినల్కి వెళ్తున్నాము. టెర్మినల్కి వెళ్తూ ఒక సెల్ఫీ తీసుకున్నాము నేను, బావగాడు గిట్ట. ఇక నా వెనకాల కనిపిస్తుంది కదా ఎయిర్ ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆ ఫ్లైట్లోనే వచ్చాం. కొచ్చి ఎయిర్పోర్ట్ చాలా బాగుంది. బ్యాగేజ్ అవి తీసుకుని ఇంకా కొచ్చి డ్యూటీ ఫ్రీ అనమాట. డ్యూటీ ఫ్రీలో ఒకసారి ఓ రౌండ్ వేసి బయటకు వెళ్తున్నాము. ఎయిర్పోర్ట్ చూడండి, కొచ్చిన్ ఎయిర్పోర్టు బాగుంది. ఇది డ్యూటీ ఫ్రీ అనమాట. బాగుంది కదా. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే శబరిమల పిల్గ్రిమ్ ఫెసిలిటేషన్ సెంటర్ ఉంది. అక్కడికే మా పుట్టుడు వచ్చాడు, బోనగాడు. హలో, కైసా హై. మా ఫ్రెండ్ సిజో వచ్చాడు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి కొచ్చి ఎయిర్పోర్ట్కి. రిసీవ్ చేసుకుని తన వెహికల్లో తీసుకెళ్తున్నాడు. చూడండి, కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్నాము. ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది. అక్కడ దగ్గరలో బాయిజాన్ డాబా అని ఒక డాబా ఉంది, అక్కడ తీసుకొచ్చాడు టీ తాగడానికి. మా పెద్దబాబు వస్తాడని వెయిట్ చేస్తున్నాం. మేమందరం కలిసి శబరిమల వెళ్ళడానికి. మా అఖిలిగాడు వచ్చేసాడు పూణే నుంచి. ఫ్లైట్ డిలే అయింది కొద్దిగా. ఇక్కడ నుంచి ముందుగా సిజు ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి శబరిమల బయలుదేరుతాము. వెహికల్స్ రెడీ చేశారు మా ఫ్రెండ్స్. కొచ్చి నుంచి మా ఫ్రెండ్ సిజో ఇంటికి వెళ్తున్నాము. మధ్యలో కాలడి అని ఆదిశంకరాచార్య యొక్క ఊరుంది. ఆదిశంకరాచార్యులు తెలుసు కదా మీ అందరికీ, జగద్గురు ఆదిశంకరాచార్యులు. ఆయన యొక్క జన్మస్థలం అన్నమాట కాలడి.
ఆ జన్మస్థలంలోనే ఇక్కడ ఒక స్తూపం నిర్మించారు మన భారత ప్రభుత్వం. అది చూసుకుంటూ మనం షిజు ఇంటికి వచ్చేసాము. మా ఫ్రెండ్ ఇల్లు ఇది కేరళలో వచ్చాం అనమాట. చూడండి చాలా బాగుంది కదా. సాయం కిచెన్ చాలా బాగుంది. అరే 60కి సూపర్ రా బాబు ఇది. మీకు మనకి ఇదే కట్టాలంటే కోడి దాటిపోతారు బాబు. మా ఫ్రెండ్ ఇల్లు చాలా అద్భుతంగా ఉంది, బాగుంది. ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి 65 lakhs అయిందట. అయినా చాలా బాగుంది. డూప్లెక్స్ కూడా. పైకి వచ్చాము చూడడానికి. వావ్, ये पूरा पहाड़ है क्या? अच्छा. చాలా బాగుందిరా ఇల్లు కదా, చక్కగా ఉంది, చాలా బాగుంది. ఓకే అన్న. హరికృష్ణ జట జట నేమ్ షిబిన్ జట. ఓకే అన్న. ఇది సిజో జట. సిజో జట. ఓకే సిజో, చలో జాయింగే. కొచ్చిలో మా ఫ్రెండ్ ఇంటి దగ్గర నుంచి శబరిమల బయలుదేరుతున్నాము. మధ్యలో ఎరుమేలి అనే ఒక ఊరు తగులుతుంది. ఇక్కడ ఓవర్ స్వామి అనే ఒక ఆయన యొక్క సమాధి ఉంటుంది అన్నమాట. ఈ కనిపిస్తున్న మసీదు ఓవర్ స్వామి యొక్క సమాధి. అయితే మన అయ్యప్ప స్వాములు అందరూ ఇక్కడ దర్శనం చేసుకుని శబరిమల బయలుదేరుతారన్నమాట. ఎరిమేల్ నుంచి శబరిమల ఘాట్ రోడ్ ద్వారా బయలుదేరుతున్నాం. అయితే ఘాట్ రోడ్కి రెండు పక్కల కూడా పెద్ద అడవి. ఈ అడవిలోని చాలా పులులు అవి ఉంటాయట. చాలామందికి కనిపించాయంట కూడా, మాకేం కనిపించలేదు ఇప్పుడు. చాలా అద్భుతంగా జరుగుతుంది మా ప్రయాణం శబరిమలకి. ఘాట్ రోడ్కి ఇరుపక్కల పెద్ద పెద్ద లోయలు కూడా కనిపిస్తున్నాయి. ఘాటీ మార్గం ద్వారా పంబానదికి చేరుకున్నాం. పంబానదికి చేరుకోగానే అక్కడ అయ్యప్ప స్వామి వారి యొక్క విగ్రహం కనిపిస్తుంది చూడండి, పులి మీద. స్వామి శరణం అయ్యప్ప. ఇక్కడ పంబానదిలో స్నానం ఆచరించి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి బయలుదేరుతాం. ఎక్కడ వరకు మాత్రమే వెహికల్ వస్తుంది, ఇక్కడి నుంచి రాదు. ఇది పంబా నది తీరం అనమాట. స్వామి అయ్యప్ప కనిపించాడు కదా పులి వాహనం మీద. ఇక్కడి నుంచి అదిగో చూస్తున్నారు కదా, ఇదే పంపా నది అనమాట. పంబా నది అంటారు, అతి పవిత్రమైన పంబా నది. ఈ వీడియో తర్వాయి భాగాన్ని నా శబరిమల 2వ ఎపిసోడ్లో చూడగలరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్. స్వామి శరణమయ్యప్ప.